హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో డే 26 అనమాట. సో ఇది వచ్చేసి థర్స్డే వీడియో అండి. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా డే 26 అనమాట. సో నేనైతే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి. ఎందుకు అంటే కొంచెం మా బాబుకి హెల్త్ కొంచెం బాగాలేదనమాట. ఇంకా నేను దానివల్ల అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు నిన్న. సో ఆ వీడియోని నేను ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నాను. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పి కట్ చేసుకుంటా ఉంటుంటే ఇంకా వీడైతే ఇంకా పక్కన కూర్చొని ఆడుకుంటా ఉన్నాడు అనమాట నా దగ్గర కూర్చుని. సో ఇంకా నేనైతే చెప్పాను కదా ఇంకా వింటర్ వచ్చేసరికి ఇంకా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్లోకి అలాగే చెవుల్లో దూదని అలా అలా మెయింటైన్ చేస్తానన్నమాట నేను. నాకే కదా మా బాబుకి కూడా అలాగే చేస్తానన్నమాట. సో ఇంకా షాపింగ్ అయితే చాలా ఉందన్నమాట మా బాబుకి కానీ నాది కానీ మా వారిది కానీ. సో ఇయర్లీ వన్స్ కదా మేము చేసేది షాపింగు. సో చాలా ఉన్నాయి అనమాట కొనాల్సినవి. సో నేను మా బాబుకి ఏమేమి తీసుకున్నాను ఏంటనేది కూడా నేను వీడియోస్లో చెప్తా ఉంటాను. సో చూసేయండి. ఇంకెక్కడైతే బీరకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో కేజీ బీరకాయలండి. సో హాఫ్ కేజీ అయితే అసలు సరిపోదు కదా. ఇంకా నేనైతే కేజీ తీసుకొస్తాను అనమాట మార్కెట్లో. ఇంకా వీడైతే చూసారా ఇంకా నేను కట్ చేస్తాను చూసి అమ్మ నేను కట్ చేస్తా అని చెప్పి ఇంకా టమాటా తెచ్చుకొని చాకుతో కట్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో వాడికి కుకింగ్ అన్న మమ్మీకి హెల్ప్ చేయడం అన్న ఎంతో ఇంట్రెస్ట్ అనమాట. సో ప్రతి చిన్న దానిలో ఇంకా అలాగే హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో చూసారు కదా ఇక్కడ కూడా టమాటాలు కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో కొంచెం మా బాబుకి దిష్టి కూడా ఉందండి. సో దిష్టి కూడా బాగా తగిలి ఇంకా ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. సో నేనైతే ఇంకా దిష్టి తీస్తూ ఉన్నాను అనమాట. సో బాగా వీక్ అయ్యాడు మా బాబు. సో దానివల్ల అయితే ఇంకా నాకైతే నిన్న వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీకి అయితే ప్యాన్ పెట్టుకుంటా ఉన్నాను అనమాట స్టవ్ అంటించేసి.
ఇంకా ఒక పక్క నేను కర్రీ చేస్తూ ఉంటే వీడు చూసారా పేపర్స్ అన్నీ తీసేసి అట్లా ఎగురుతా ఆడుకుంటా ఉన్నాడు అనమాట. సో ఇల్లంతా పరిచేశాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసుకుని వచ్చేసాను అనమాట. సో హెడ్ బాత్ చేసి వచ్చి ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేశాను అనమాట, పులావ్ లాగా. సో ఏంటి అంటే నేను ఫైనల్ టచ్ అయితే చూపించలేదండి. సో మొత్తం తీసాను కానీ వీడియో, సో ఫైనల్ది తీయలేదు ఎలా వచ్చింది ఏంటనేది. సో మా బాబు అయితే అప్పుడే ఇసుకిస్తూ ఉన్నాడు. ఇంకా మా వారు వచ్చారు. ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేదనమాట. సో ఎక్కడి వరకు తీసానో అక్కడి వరకు అయితే చూసేయండి. ఇంక ఇట్లా అయితే స్పైసెస్ అయితే వేసేసుకుంటా ఉన్నాను అనమాట. సో అన్నీ అలాగే మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా వెజిటబుల్స్ అయితే వేసుకోవాలి. సో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. సో ఆలు బీన్స్ అనేది మెయిన్ వెజ్ పులావ్కి. సో నేనైతే ఆలు అలాగే బీన్స్ అయితే వేసాను అనమాట. సో బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, పులావ్ అయితే టేస్ట్. ఇంకా 10 డేస్కి సరిపడా అల్లం వెల్లుల్లి అయితే నేను పట్టేసుకుంటాను అనమాట. సో మొన్న మార్కెట్లో తెచ్చాను కదా అల్లం వెల్లుల్లి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేశాను అనమాట. సో ఇంట్లో లేదని, సో ఇంకా అట్లాగే ఇంకా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి. సో ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి కుదరదు కదా మా బాబుతో, అయినా ఎప్పుడప్పుడు వేసుకోవడానికి ఇప్పుడు రోలు ఉంటే
ఎప్పటిదప్పుడు నూరుకుని వేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మిక్సీ కదా పట్టాల్సింది, ఇంకా కొంచెం కొంచెం ఏం పడతానులే అని చెప్పి నేనైతే 10 డేస్కి సరిపడా అయితే పట్టేశాను అనమాట. సో అలాగే మా బాబు హెల్త్ ఏంటంటే నిన్న అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం అనమాట నిన్న ఈవినింగ్. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని గురించి. ఇంకా ఇక్కడైతే ఇంకా రైస్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట, బిర్యానీ రైస్. సో ఇవైతే నేను డీమార్ట్లో తెచ్చానండి బిర్యానీ రైస్. సో ఇంకా అవైతే వేసుకుంటా ఉన్నాను. సో చెప్పాను కదా ఫైనల్ది అయితే వీడియో తీయలేదనమాట, ఎలా వచ్చింది ఏంటనేది. ఇంకా అప్పటికే మా వాడు ఇసుకిస్తూ ఉన్నాడని చెప్పి ఇంకా నేను వీడియో అయితే తీయలేదండి. సో ఇక్కడ వరకే తీశాను. సో ఈసారి వెజ్ పులావ్ కానీ లేదంటే పులావ్ కానీ చేసేటప్పుడు ఫుల్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో చూసినందుకు థ్యాంక్స్.